హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే కాలీఫ్లవర్, ఆలు, టమాటో మిక్స్డ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, అవి వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసేసుకొని కాలీఫ్లవర్ ముక్కలుగా చేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని మీద పురుగులు ఉంటే మాత్రం పైకి వచ్చేస్తాయి అనమాట. ఫ్రెష్ది అయితే అవసరం, పురుగులు ఏమి రావు. మనం చూసి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఏం లేదు, ఆనియన్ కట్ చేసుకొని తాలింపు గింజలు అవన్నీ నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ మొత్తం వేసేసి తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత ఈ మిక్స్డ్ ఉన్నాయి కదండి, కాలీఫ్లవర్, ఆలు, టమాటో కూడా వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. వాటర్ బాగానే 2 గ్లాసెస్ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు అయితే పోయాలి. వాటర్ పోసినాక మొత్తం మగ్గిపోయినాక ఆ వాటర్ అంతా గుంజుకుపోతుంది చూడండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకు రుచికి తగినంత కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడికిస్తే మెత్తగా మంచిగా గుజ్జులాగా తయారవుతుంది. మంచిగా టేస్టీగా ఉంటుంది, సూపర్గా కుదురుతుంది అనమాట. చాలా బాగుంటుంది కాలీఫ్లవర్, ఆలు, టమాటో కర్రీ. ఇలా అయితే ట్రై చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తుంటే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోమాకండి. ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ కూడా మొత్తం మినికిపోవాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. చపాతీ కానీ అన్నం కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యూజ్ అయిందని, మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.